ముందుగా డిఎస్కే టీం ప్రేక్షకులకు నమస్కారం. మేము ఇంతకుముందు చేసిన వీడియోలు మీరందరూ ఆదరించారు, అలాగే ఇప్పుడు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో వీడియోలు చేయలేకపోయాం, కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేశాము. మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని అనుకుంటున్నాము. మేము చేసే ఈ చిన్న ప్రయత్నం, చిన్న సహాయం మా డిఎస్కే టీం సభ్యులం అందరం కలిసి చేస్తున్నాము. దీన్ని మీరందరూ కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే పదర 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 ఉందా టైం 11 అయింది. ఇప్పుడు ఒకరు మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదట ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా. చెట్టు చెట్టుకే చెబుతున్నా నీ కడుపు నింపమని. सबके सपनों की महलों में रोशनी बनके मैं चमकूंगा माँ. कमजोरों को मैं बल बनके कंधा दूंगा मैं. हिम्मत दे माँ, शोला बुझने को बारिश. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ
కథ మహర్షిలాగా సాగదా. పచ్చా పచ్చని చేలల్లో పూసేటి పూల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. పదిలంగా నువ్వు నడవాలే, 10 కాలాలు నువ్వు బతకాలే. చందమామకు చెబుతున్నా నేను చల్లగా చూస్తది నా కొడుకా. ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా. చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా. నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకా. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా. బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకో నా కొడుకా. తిడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు ఓపిక తోటి నా కొడుకా. రాళ్ళు రప్పల దారులు నీవి, అడుగులు పదిలమ్మో కొడుకా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్కే డ్రీమ్ క్రియేషన్ మా డైరెక్టర్ ఈరోజు పేదవారికి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. అందరికీ రోడెంబడి స్లీప్లో ఉంటారు కదా, వాళ్ళకు మా వంతు సహాయం మేము చేసాం. థ్యాంక్స్. డిఎస్కే డ్రీమ్ క్రియేషన్ డైరెక్టర్ గారు దాదిగూడెం అశోక్ గారు పేదవారి గురించి ఆలోచన చేసి చలికి బాధపడుతున్న ముసలి వాళ్ళ గురించి రగ్గులు తీసుకురావడం జరిగింది. వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళకు రగ్గులు ప్రొవైడ్ చేస్తూ ఇంత నిద్ర వస్తున్నా మమ్మల్ని తీసుకెళ్ళి అంత నైట్ అవుతుంది ఇప్పటి వరకు తిరిగాం. మా డైరెక్టర్ సాబ్ గారికి అభినందనలు తెలుపుతున్నాం. డిఎస్కే టీమ్ క్రియేషన్ తరఫున అందరికీ నమస్కారము. యాక్చువల్లీ ఈ విషయం మా డైరెక్టర్ సార్ మాకు చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కంగారు పడ్డాను. ఈ విషయం మన వల్ల అవుతుందా కాదా, మేము పంచగలమా చేయమని చెప్పి అనుకున్న టైంలో తను ఎంతో ప్రోత్సహించి ఇది మన వల్ల అవుతుందని చెప్పి ఆల్మోస్ట్ మేము నిన్న నైట్ 8:30కి స్టార్ట్ చేసాము ఇది పంచడము. ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఈ టైం వరకు మొత్తం పంచి అందరికీ వాటర్ బాటిల్స్ అన్నీ ఇచ్చి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఈ చలికి ఉండలేకపోతున్నారో వాళ్ళందరికీ మా సైడ్ నుంచి ఒక చిన్న సహాయం చేసామని అనుకుంటున్నాము. ఇలాంటి సహాయం ఫ్యూచర్లో మరింతమందికి అందించాలని చెప్పేసి మా డిఎస్కే టీమ్ క్రియేషన్ తరఫు నుంచి మేము ఎంతో ఆనందపడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు
మా డిఎస్కే టీం సభ్యులమందరం కలిసి చేసినటువంటి ప్రోగ్రాం మా డైరెక్టర్ సార్ ఆధ్వర్యంలో చేయడం నిజంగా నేనైతే అస్సలు అనుకోలేదు. కానీ ఇంత గొప్ప మనసున్న మా డైరెక్టరు నాకు ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు ఎరగను ఇంత మంచి ఫీల్ నాకు ఈరోజు కలిగిందంటే నిజంగా మా డైరెక్టర్ సార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మేము రోడ్డు పక్కన ఉన్నటువంటి నిరుపేదలకు వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళకు దుప్పట్లు లేక సరిగ్గా వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కాబట్టి మా వంతు సహాయంగా మా డైరెక్టర్ సార్ చెప్పడంతో 8 గంటలకు అట్లా బయలుదేరి ఇప్పుడు 3:30 టైం అవుతుంది. కాబట్టి చేయడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. నేను డిఎస్కే టీంలో చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఈఎస్కే ప్రేక్షకులందరికీ నాకు నమస్కారాలు. నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఎప్పుడో చేద్దామని చెప్పి అనుకున్నాను. అంటే మా 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చేద్దామని చెప్పి అనుకున్నాను. ఆ టైంకి మాకు సెట్ కాలేదు, వీడియో చేయలేకపోయినా మేము. అదే సెలబ్రేషన్ ఇప్పుడు చేద్దామని చెప్పేసి నేను ముందుకు రావడం, నాతో మా టీం మెంబర్స్ అందరూ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్నది ఏమైందో కానీ నేను ఈరోజు చేసిన దానికి, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిన దానికి, నేను చేసిన దానికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా. ఫర్దర్గా ఇలాంటి నెక్స్ట్ వీడియోస్ కూడా మీ ప్రోత్సాహం మాకు ఉంటే ఇలాంటి వీడియోని ఇంకా చాలా చేయగలని నేను అనుకుంటున్నా. నాతో పాటు నాకు సహకరించిన నా టీం మెంబర్స్కి, నా అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, మా యాక్టర్స్కి, మా డిఓపికి, మా అందరికీ నా యొక్క నమస్కారాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మాకు సపోర్ట్ చేయడానికి మాత్రమే, అంతేగాని ఏదో మేము వ్యూస్ గురించి కానీ మీతో ఇంకో గురించి కానీ ఈ వీడియో చేయలేదు. నాకు చేయాలని చెప్పి ముందుకు చేసిన ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చేయాలనుకుంటే మా టీం తరఫు నుంచి జస్ట్ ఒక లైక్, వీలైతే కామెంట్ పెట్టండి. మీరు అయితే ఏ విధంగా చేయాలని చెప్పి అనుకుంటున్నారో అది మాకు చెప్తే మేము మీ తరఫు నుంచి మా టీంతో సహా నేను చేస్తాను. అది ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. అందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.